శ్రీ గురుభ్యో నమః. సత్యమేధ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మహారాష్ట్రలోని ఒక ప్రత్యేకమైన సమాజం గురించి తెలుసుకోబోతున్నాం. అది త్వష్టకాసర సమాజం. ఈ సమాజం తన చరిత్ర, సాంప్రదాయాలు మరియు కృషి ద్వారా మహారాష్ట్ర సంస్కృతిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఈ సమాజం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ చూడటం మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. త్వష్టకాసర సమాజం ప్రధానంగా మహారాష్ట్ర, ముఖ్యంగా కొంకన్, పూణే, ముంబై, థానే, నాసిక్, కొల్హాపూర్ మరియు గోవా ప్రాంతాల్లో నివసించేవారు రాగి పనివారిగా ప్రసిద్ధి చెందింది. వారు ప్రత్యేకంగా రాగి మరియు లోహ వస్తువులు తయారు చేస్తారు. ఇది ఈ సమాజం యొక్క ప్రధాన వృత్తి. తాము రాగి వృత్తి ప్రకారం తంబత్ లేదా రాగి శిల్పులు, ఇతర లోహ వస్తువులను తయారు చేసేవారు. ఇది ఒక నైపుణ్యమైన హస్తకళ. దీని ద్వారా వారు తమ జీవనోపాధిని సంపాదిస్తారు. త్వష్ట అనే పదం త్వష్ట ఋషి నుండి వచ్చింది. త్వష్ట ఋషి దేవతల ముఖ్య ఇంజనీర్గా పరిగణింపబడ్డారు. వారు స్వయంగా అన్ని దేవతలకు అవసరమైనటువంటి శిల్పాలు, ఆయుధాలు, వస్తువులు తయారు చేసేవారు. వారి వంశంలో జన్మించిన వారి త్వష్టకాసర సమాజాన్ని ఏర్పరిచినట్టు చెప్తారు. త్వష్ట ఋషికి 5 కుమారులు ఉన్నారు. భృగు, అంగీరసుడు, అత్రి, వశిష్ఠ మరియు అగత్య. వీరి వంశంలో త్వష్ట అనే పేరు ప్రబలంగా వినిపిస్తుంది. త్వష్ట ఋషి కుమారుడు శుక్రాచార్య కూడా ఈ వంశంలో ప్రముఖుడు. శుక్రాచార్యునికి 4 కుమారులు ఉన్నారు. ఒకరు త్వష్ట, 2 వరుత్రి, 3 సుంద, 4 ముర్క. వీరి వారసత్వం ఈ సమాజం యొక్క మూలం. ఈ త్వష్టకాసర సమాజం తమ కులదేవతగా కాళికాదేవిని పూజిస్తారు. పూణేలోని కాళికాదేవి ఆలయం ఈ సమాజానికి చాలా ముఖ్యమైనది. అక్కడ వారు ప్రతి సంవత్సరం తమ ఆచారాలను, పూజలను నిర్వహిస్తారు. ఈ సమాజం ప్రత్యేకంగా గోందాల్ అనే పద్ధతిని పాటిస్తుంది. ఇది మహారాష్ట్రలోని వివాహాలు, దార్పు వేడుకలు మరియు ఇతర శుభకార్యాల సందర్భాలలో నిర్వహింపబడుతుంది. గోందాల్ అనేది ఒక పవిత్ర ధార్మిక కార్యక్రమం. ఇది ఆ సమాజం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ త్వష్టకాసర సమాజం నుండి ఎంతో మంది ప్రముఖులు సమాజానికి గుర్తింపు తెచ్చారు. వారిలో భారతీయ క్రికెటర్ అజిత్ వాడేకర్, నటుడు, దర్శకుడు చెన్మై మాండ్లేకర్, రచయిత బాబా పద్మజీ, పూణే మాజీ డిప్యూటీ కమిషనర్ మధుకర్ వాడ్కే మరియు వినయ్ ఎడేకర్, భూషణ్ కడు. ఈ ప్రముఖులు తమ రంగాలలో విజయాలు సాధించి ఈ సమాజాన్ని గౌరవించారు. త్వష్టకాసర సమాజంలో లోహ పనులలో నైపుణ్యం కలిగి ఉన్న వారికి తంబత్ అని కూడా పిలుస్తారు. వారు తమ సృజనాత్మకతను వినియోగించి రాగి, ఇత్తడితోటి పరికరాలు, ఆభరణాలు మొదలైన వాటిని తయారు చేస్తారు. ఈ సమాజం వివాహాలు, పండుగలు, ధార్మిక వేడుకలు నిర్వహించడం ద్వారా కూడా ప్రాముఖ్యత పొందింది. వీరు గోందాల్ వంటి కార్యక్రమాలను నిర్వహించడంలో సక్రియంగా పాల్గొంటారు. ఇలా త్వష్టకాసర సమాజం తన సాంప్రదాయాలు, విశ్వాసాలు, కృషి మరియు చరిత్ర ద్వారా మహారాష్ట్ర సంస్కృతికి ఒక విలువైన భాగంగా నిలిచింది. ఇది ఒక గొప్ప శిల్పకళ మరియు సామాజిక వారసత్వాన్ని కలిగి ఉన్న సమాజం. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోస్ చూడటం కోసం దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.